ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక జాబ్ నోటిఫికేషన్ పడితే లక్షల్లో వేలల్లో ఉద్యోగాలు అప్లై చేసే విద్యార్థులు ఉండగా మధ్యప్రదేశ్లో వింత ఘటన చోటు చేసుకుంది. 8 ఉద్యోగాలు ఉంటే కేవలం వచ్చింది ఒకే ఒక్క అభ్యర్థి, అది కూడా అటవీ శాఖలో. 8 ఫారెస్ట్ గార్డు ఉద్యోగాలుండగా ఒక్కరు ఆ ఉద్యోగానికి అనుమతి సాధించారు. ఇక వెనుకబడిన తెగల వారికి ఆ ఉద్యోగాలను రిజర్వ్ చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉండగా రాత పరీక్షలో 26 మంది అర్హత సాధించినప్పటికీ కూడా ఫిజికల్ టెస్ట్ కు మాత్రం ఒకే ఒక్క అమ్మాయి హాజరైంది. అది కూడా ఒంటరిగా 15 కిలోమీటర్లు ఒంటరిగానే నడుచుకుంటూ వచ్చిన ఆ అమ్మాయి ఆ ఒక్క పోస్టును తను సొంతం చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఇక మిగిలిన 7 ఉద్యోగాలు కూడా అలాగే ఖాళీగా ఉండిపోయి అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పోటీ ఎక్కువ, పోస్టులు తక్కువ అని భయపడ్డ అభ్యర్థులకు రిటర్న్ గా అభ్యర్థులే తక్కువ, పోస్టులే ఎక్కువ అన్న సమాధానం ఎదురైంది. ఇక రిటర్న్ టెస్ట్ లో 26 మంది క్వాలిఫై అయ్యారు, కానీ ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్లకు మాత్రం అందరూ కూడా డుమ్మా కొట్టారు. కాబట్టి అందుకే వచ్చిన ఒక్క అమ్మాయే ఆ జాబ్ కొట్టేసి తన ఛాన్స్ ను బదిలం చేసుకుంది, తన పొజిషన్ కూడా బదిలం చేసుకుంది.